నేపాల్ ప్రధాని పుష్ప కమాల్ దహల్ ప్రచండ పార్లమెంట్లో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఆయన బల పరీక్షలో పాల్గొన్నారు. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్నా ప్రచండ మాత్రం తన బల నిరూపణ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 100 క్లాజ్ 2 ప్రకారం 69 ఏళ్ల ప్రధాని విశ్వాస పరీక్షలో పాల్గొన్నారు. కూటమి సర్కార్ నుంచి జనతా సమాజ్వాదీ పార్టీ వైదొలగడంతో ప్రచండ విశ్వాస పరీక్షకు నిలిచారు. హోంమంత్రి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నినాదాలు చేశాయి. కోఆపరేటివ్ నిధుల్లో అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపించాయి. ఒకవేళ కూటమి సర్కారులో చీలికలొస్తే అప్పుడు ప్రధాని 30 రోజుల తేడాలోనే విశ్వాస పరీక్షలో పాల్గొనాల్సి ఉంటుంది. గత ఏడాదిన్నర కాలంలో ప్రచండ బల పరీక్షలో పాల్గొనడం ఇది 4వసారి. 275 మంది ఉన్న హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ లో 138 ఓట్లు అనుకూలంగా పోల్ కావాల్సి ఉంటుంది. బల పరీక్షలో ఆయనకు 157 ఓట్లు పడ్డాయి. ప్రతిపక్ష నేపాలీ కాంగ్రెస్ ఓటింగ్ ను బహిష్కరించింది.